Hi viewers, this is your Bagman 0770. So welcome to the Bagman 0770 podcast. Today we are at Chalukya Restaurant, Guru Nanak Colony Road. So first thing is first, let me introduce the owner. Hi sir. Hello. Prithvi na peru. Right. My name is Ramakrishna. Ramakrishna garu. So sir, first thing is first, what's the ideology behind starting this restaurant? మీరు food industry లోకి ఎంటర్ అవ్వాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది? నేను యాక్చువల్గా 35 years నుంచి ఈ ఫుడ్ బిజినెస్లో, అంటే అంతకుముందు స్కూల్స్ కాలేజెస్ రన్ చేసాం. అప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ 450 members హాస్టల్లో ఉండేవారు. సో దట్ మోటివేటెడ్ మీ టు స్టార్ట్ ఏ హోటల్. అంటే ద మెయిన్ మోటివ్ బిహైండ్ స్టార్టింగ్ దిస్ రెస్టారెంట్ ఈజ్ టు సప్లై క్వాలిటీ ఫుడ్ అండ్ దెన్ మెయింటైనింగ్ ది ప్రెమిసెస్, మెయింటైనింగ్ ది వాష్రూమ్ ఇన్ పర్ఫెక్ట్ హైజీనిక్ కండిషన్. సో సార్, ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి బయట, లైక్ స్ట్రీట్ కి ఒక 10-5 అలా వచ్చేసినాయి అనమాట. విజయవాడ ఈజ్ ఎ డెవలపింగ్ సిటీలో, విజయవాడ క్యాపిటల్ అవుతుంది కాబట్టి డెవలపింగ్ సిటీలో ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఇంక్రెడిబుల్ గా గ్రో అవుతుంది అన్లిమిటెడ్ గా. సో ఈ కొత్త చాలా వస్తున్నాయి. ఇవన్నీ కాదు అని చెప్పి మేము చాళుక్యాస్ ఎందుకు రావాలి? వాట్ స్పెషల్ ఇన్ చాళుక్యాస్ రెస్టారెంట్? సప్లై ఫుడ్ విత్ క్వాలిటీ అండ్ మోర్ క్వాంటిటీ. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్స్ చాలామంది మా దగ్గర ఫుడ్ తిన్న తర్వాత ఆల్మోస్ట్ 50 to 60% దే ఆర్ టేకింగ్ పార్సిల్స్ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ద ఫుడ్ ఇన్ ద రెస్టారెంట్. ఓకే, దే ఆర్ టేకింగ్ ద పార్సిల్స్ ఫర్ ద ఫ్యామిలీ మెంబర్స్. పార్సిల్స్. ఓకే. సో చాలా మంది ఏంటంటే క్వాంటిటీ తగ్గించమని అడుగుతున్నారు. నేను తగ్గించను చెప్పి, ఎందుకంటే లెట్ దెమ్ హ్యావ్ ది ఫుడ్ ఇన్ ఏ కంఫర్టబుల్ జోన్. సో సార్, మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తా అంటున్నారు, దట్స్ కూల్. క్వాంటిటీ అండ్ క్వాలిటీ తగ్గనంటున్నారు. ఒక రూల్ ఉంటుంది అనమాట. లైక్ ఎలాగంటే, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము, ఇప్పుడు నేను ఫంక్షన్ ఏదైనా పెడుతున్నాను అనుకోండి, ఒక ముద్ద ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వకూడదని అనుకుంటా. కొంతమంది ఉంటారు అది వేరు, ఒక ముద్ద ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వకూడదని అనుకుంటా నేనైతే. ఎందుకంటే పొట్టలో ఇంత గ్యాప్ ఉంచుకొని ఇది కూడా ఫిల్ అవ్వలేదే అనే ఇన్సఫిషియెంట్ తో మన అతిథి బయటికి వెళ్ళకూడదు అనే రూల్ ఫాలో అవుతాను. సో మీరు అది ఫాలో అవుతా అంటున్నారు క్వాలిటీ అండ్ క్వాంటిటీతో. క్వాంటిటీ అందుకే తగ్గినంటున్నారు ఎక్కడ కూడా. సో దట్స్ నైస్ సార్. ఆ రూల్ మీరు బ్రేక్ చేయకుండా ఫాలో అవుతున్నారు. We concentrate on quality of food and I almost stay in kitchen at least 5 to 6 hours a day. ప్రతి ఐటమ్ కూడా నేను స్మెల్ చూసిన తర్వాత పంపిస్తాను, ర్యాండమ్గా టేస్ట్ చేస్తాను. నేను ఒక్కడనే కాదు, మా స్టాఫ్ ఇంకా 2-3 కూడా టేస్ట్ చేస్తారు. ఓకే. సో అట్లా ఆ కాంబినేషన్లో టేస్ట్ చేసిన తర్వాత ఎక్కడన్నా సరే డిఫరెన్స్ కనుక ఉంటే, ఇఫ్ ది ఐటమ్ ఈజ్ స్పాయిల్డ్ then we throw it into dustbin, that's all. That will not be served to the customer in the hall. So you are not compromising with the quality and quantity. No compromise. So sir, apart from the profession, చాళుక్యాస్ రెస్టారెంట్ అనే టాపిక్ పక్కన పెట్టేస్తే, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా కనబడుతున్నారు. అకార్డింగ్ టు యువర్ ఏజ్ ఆర్ లుక్స్ పరంగా తీసుకుంటే, మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎలాంటి ది వర్స్ట్ అండ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోగలరా? ఒక 2. నేను 50+ లా కనపడుతున్నా. ఓకే సార్, ఐ టేక్ మై వర్డ్ బ్యాక్. గుడ్. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, XMLA, పేర్లు వదిలే కానీ, ఆయన అంకుల్ అంటాడు, నేను ఆయన అంకుల్ అన్నా. నాకన్నా 10 ఏళ్ళు చిన్నాడు కాదు. మేము మాట్లాడుకుంటాం, అట్లా మాట్లాడుకుంటాం. రిపీటెడ్ గా జస్ట్ ఓన్లీ థాలీ తినడానికే వస్తాడు. ఆయనకి హోటల్ ఉంది ఆల్రెడీ, విజయవాడలోనే వేరే హోటల్ ఉంది. ఆ 2వ-3వ సారి వచ్చినప్పుడు, అంకుల్ నువ్వేదో మొత్తం మంది కలుపుతున్నావు, దీంట్లో లాగేస్తాను ఈ రోడ్లోకి వచ్చినప్పుడల్లా, కారు తిరిగిపోతుంది అన్నాడు. సో ఇంకో హోటల్ ఉండి కూడా ఏం కలుపుతున్నారనే తెలుసుకోలేకపోతున్నారు టేస్ట్ చేస్తూ ఫుడ్ కూడా. అది అట్లా ఏంటంటే, ఇప్పుడు కొంతమంది కస్టమర్స్, ఇప్పుడు ఈయనంటే నాకు ఫ్రెండ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ స్టోరీ. బట్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి మొన్న ఒక ఆవిడ వచ్చింది. అసలు ఆవిడ ఎవరో నాకు తెలియదు. కౌంటర్ దగ్గర నేను అప్పుడు జస్ట్ కిచెన్ నుంచి ఆఫీస్కి వెళ్తా, ఇక్కడ ఉంటుంటే 1 hour నన్ను ఉంచబెట్టి మాట్లాడింది. 1 hour మొత్తం నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎంక్వైరీ చేసి, షీ వాంటెడ్ టు స్టార్ట్ హోటల్ ఎట్ కొంపల్లి, హైదరాబాద్. ఓకే. నేను చెప్పాను, నేను వచ్చి హోటల్ పెట్టడం ఏమైనా జరగవు, కావాలంటే మీరు పెట్టుకోండి. ఓకే. నేను మంత్కి ఒక 2-3 times వచ్చి నేను ఐ కెన్ గివ్ మై సర్వీస్ ఆర్ అడ్వైస్. ఫ్రాంచైజ్ లాగా ఇస్తా అంటున్నారు? నో ఫ్రాంచైజ్.
ఫ్రాంచైజీ అయ్యింది, ఆవిడ అడగలేదు, నేను చెప్పలేదు. ఒక వాల్యుయేషన్ లాగా అడ్వైస్ ఇస్తా, గైడెన్స్, స్టాఫ్ ఏమైనా కావాలంటే అసిస్టెన్స్ అట్లా చేస్తాను. ఓకే. షీ ఫెల్ట్ హ్యాపీ. అదే రకంగా వైజాగ్ నుంచి ఇప్పుడు ఇంకో బ్యాచ్ వస్తున్నారు. వాళ్ళు మా జనరేషన్ ఎలా ఉందంటే, ప్రజెంట్ మా జనరేషన్ వచ్చి, మీ జనరేషన్ కాదు, ప్రజెంట్ జనరేషన్ అంటే, సో మా జనరేషన్ వచ్చేసి జాబ్ చేయాలా లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బిజినెస్ బెటరా, జాబ్ బెటరా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏది ఎలా చేస్తే బాగుంటుంది? జాబ్ చేసి బిజినెస్లోకి రావటం కరెక్ట్. ఎందుకంటే మీరు బిజినెస్లోకి ఒకసారి ఎంటర్ అయితే దాంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ తెలియదు. సో అయితే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాతే బిజినెస్ అనే రిస్కీ గేమ్ లోకి జాయిన్ అవ్వమంటారు. వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అది ఏంటంటే, నువ్వు ఎక్స్పీరియన్స్ లేకుండా కనుక ఏదైనా సరే ఇఫ్ యూ స్టార్ట్ ఏ బిజినెస్, నువ్వు కింద లెవెల్ దగ్గర నుంచి నువ్వు ముందు ఎక్స్పీరియన్స్. సార్ ఇప్పుడు మీరు మీ కిచెన్ మాకు చూపించగలరా డేరింగ్ గా? మీరు డిసిప్లైన్ అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తా, క్వాలిటీ ఇస్తా అంటున్నారు కదా, మీ కిచెన్ మాకు చూపించగలరా? ఆర్ యూ రెడీ టు షో యువర్ కిచెన్ టు us? యాక్చువల్లీ బాగుంది. హ్యాండ్ వాష్ కూడా బయట ఇచ్చారు, అందరూ రెస్టారెంట్ లోపల ఇచ్చేస్తున్నారు. అదే రెస్టారెంట్ లోపల మీరు వాష్ బేసిన్ ఇవ్వకూడదు, వాష్రూమ్స్ కూడా ఇవ్వకూడదు. వాష్రూమ్స్ చాలా మంది వాష్రూమ్స్ వాష్ బేసిన్ లోపల పెడతారు. అవును, రెస్టారెంట్స్ లోపల దరిద్రంగా ఉంటుంది. ఇదంతా సౌత్ ఇండియన్, ఇదంతా బిర్యానీ సెక్షన్. ఓకే. ఆ చివర తండూరి, ఓకే. ఇది చైనీస్, ఇదేమో ఇండియన్. స్పెషల్ ఏంటి చాళుక్యాస్ లో? చాళుక్యాస్ లో స్పెషల్ ఏంటిది? స్పెషల్ అంటే చాలా ఉన్నాయి ఐటమ్స్, ఏంటని చెప్పండి. ది బెస్ట్ ఐటమ్ ఏంటో చెప్పండి. బెస్ట్ ఐటమ్ అయితే నల్లి గోస్ట్ బిర్యానీ. ఇట్ ఈస్ ఫాస్ట్ మూవింగ్ బిర్యానీ. ది బెస్ట్ ఐటమ్ అయితే నల్లి గోస్ట్ బిర్యానీ అండ్ నౌ కుక్కర్ బిర్యానీ ఇన్ చాళుక్యాస్ రెస్టారెంట్. సో మామ, ఇది వచ్చేసి మన గురునానక్ కాలనీ రోడ్ లో రాధాకృష్ణ సిల్క్స్ పక్కన ఉందన్నమాట లొకేషన్. టేక్ ఏదో కౌంటర్ ఇది, లోపల చాళుక్యాస్ రెస్టారెంట్. సో స్టార్ బక్స్ దాటి కొంచెం ముందుకు వస్తే, రమేష్ హాస్పిటల్ సిగ్నల్ దగ్గర నుంచి స్టార్ బక్స్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు కనపడుతుంది. సో సార్, ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ రన్ అవుతుంది కాబట్టి సమ్మర్ స్పెషల్స్ మీ దగ్గర ఏం ఆఫర్స్ రన్ అవుతున్నాయి? ఇప్పుడు ఈ సమ్మర్ కి వచ్చేసరికి మేము 1+1 ఆఫర్ స్కీమ్ రన్ చేస్తాం. ఓకే. అంటే చికెన్ దమ్ 1+1. ఓకే. అంటే ఇద్దరికి సపరేట్ గా వస్తుంది, ఇద్దరికి కరెక్ట్ గా సరిపోతుంది. సెన్లేర్ కూడా ఒక రకంగా. సో 1+1 స్కీమ్. అంటే ఇప్పుడు జనరల్ గా 1+1 బై 1 గెట్ 1 ఇలాంటివి పెట్టినప్పుడు స్కీమ్స్ రైస్ ఎక్స్ట్రా ఇస్తారు కానీ పీసెస్ ఇవ్వరు. మీరు రైస్ పీసెస్ ఇస్తారా లేదంటే ఓన్లీ రైస్ ఎక్స్ట్రా ఇస్తారా? రైస్ తో పాటు పీసెస్ కూడా ఇస్తాం. పీసెస్ కూడా ఇస్తాం. దమ్ అయితే కనుక ఇద్దరికి చెరొక 2 వస్తాయి. ఓకే. ఫ్రై పీసెస్ అయితే చెరొక 5 వస్తాయి. మటన్ అయితే చికెన్ అయినా వస్తుంది. ఓకే. మీకు అట్లాగే ప్రాన్ అయినా కూడా మీకు 6-7 పీసెస్, ఇద్దరికి చెరొక 6-7 వస్తాయి. ఓకే. మళ్ళీ అదే రకంగా ఫిష్ కూడా ఉంది. ఓకే. ఫిష్ ఉంది 1+1, ప్రాన్ ఉంది 1+1, మటన్ 1+1 ఉంది, దమ్ 1+1, 4 వెరైటీలు 1+1. ఓకే. ఈ సమ్మర్ కి స్పెషల్ అది. ఓకే సార్.